హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ గ్యారేజ్. ఫ్రెండ్స్, కొబ్బరి తాలింపు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఇది రెడీ చేసి మనం ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ట్రై చేయండి అందరూ. ఫన్ గ్యారేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోస్ చూడండి, లైక్ చేయండి. లేడీస్, ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మినిమం. కొబ్బరి తురుము, 1 కప్ కొబ్బరి తురుము తీసుకోండి. తాలింపుల కోసం ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ్ మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సింపుల్ ఇంగ్రీడియంట్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న తాలింపులు ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ్ మినప్పప్పు అందులో వేసుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పసుపు, 1/4 స్పూన్ పసుపు, కొబ్బరి తురుముకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పులుపు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా చింతపండు రసం కానీ, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చల్లారిన తర్వాత దీన్ని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా వేడివేడి అన్నంతో ఈ కొబ్బరి తాలింపు ఎక్సలెంట్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.